మీరు ఇలా ప్రశ్నించడం వల్ల మీతోటి హిందువులకి మీరు యాంటీ అవుతారుగా, అయ్యే ఉంటారు. ఇప్పుడు బాలు ఒకరికి యాంటీ అవుతామనో ఒకరికి అనుకూలం అవుతామని వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవం చెప్పలేం కదా బాలు. నేనేమన్నాను, హిందువులు చంపారని మనం చెప్పలే, అలాగని ఆయన తాగి చచ్చిపోయాడని మనం చెప్పాలి. అరే ఎలా చనిపోతే ఆ రిపోర్ట్ని బయట పెట్టమని చెప్పా. మీరు నా పాత వీడియోస్ చూడండి, ఎలా చనిపోతే తాగి చనిపోయాడనే పెట్టండి, నిజంగా ఎవరైనా చంపితే చంపాడనే పెట్టండి, నిజంగా చనిపోకపోతే అంటే ఎందుకు ఈ అనుమానాలు వస్తుంటే గతంలో మీరు ఫాస్టర్లను చంపిన దాఖలాలు లేవా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుళ్ళల్లోకి పోయి మీరు ఇక్కడే మన జనవాడ దగ్గర చర్చిలో పోయి మీరు మరి అట్లాంటప్పుడు అనుమానించడంలో ఏమైనా ఇది ఉందా? వాస్తవానికన్నా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో నేను రాజమండ్రి ఆ స్పాట్ వరకు కూడా వెళ్ళి నాకున్నటువంటి అనుమానాలని ప్రజలు పెట్టినటువంటి కామెంట్స్ని అన్ని కామెంట్స్ చూసి నేను ఒక వీడియో చేశా. వీడు భానుగాడు అంత దూరం పోయి క్రైస్తవ ఎజెండా, ఇది క్రైస్తవ ఛానల్, నా మతం నా కులం నా ఇంటి వరకు అన్నా. నేను బయటకు వచ్చినప్పుడు నేను 4 కులాలతో 4 మతాలతో కలిసి పనిచేస్తాను. ఇప్పుడు రేపొద్దున ఒక హిందూకి సంబంధించినటువంటి ఒక బాబా చనిపోయినా చేస్తాం. అప్పుడు మరి హిందువుల ఛానల్ అంటారా? లేదంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి అక్కడికి వెళ్ళి అరే ఇట్లా జరిగింది అని చెప్పి మనం ముస్లిం వ్యక్తికి మద్దతుగా మాట్లాడతాం, అంటగట్టేస్తారా? అంటే ప్రజలు ఎట్లుండారంటే అన్న దారుణంగా హిందువుల్లో ఉన్నటువంటి చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మతం పేరుతో, హిందూ మతం పేరుతో వ్యాపారం ముసుగులో ఉండి కొంతమంది దొంగనా కొడుకులు చేసే అరాచకాలు అన్ని మతాల్లో. అంటే నేను ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఆ మాట నేను చెప్పబోతున్నాను, మీరే చెప్పారు. నేనేమి హిందూ మతాన్ని అనట్లేదు. క్రైస్తవ మతంలో లుచ్చాలు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, పాస్టర్ల రూపంలో అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా కొంతమంది ఉన్నారు, ముల్లాల్లో కూడా ఉన్నారు. అన్ని మతాల్లో దొంగలు ఉన్నారు. ఈ దొంగలు ఉండబట్టే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల మధ్య బాయి అన్న సంబంధాలు పోయి నువ్వా నేనా తాడో పేడో తెలుసుకుందాం అనే మాటలు వచ్చేస్తాను. అంటే నేనేమంటున్నానంటే బాలు, నిజంగానే క్రైస్తవుడే చనిపోయాడు అనుకుందాం బాలు, క్రైస్తవుడు చనిపోతే మీకెందుకు అంత ఆనందం? ఒక బ్రాహ్మణుడు చనిపోతే మిగతా క్రైస్తవ సమాజానికి ఎందుకు ఆనందం? ఒక ముస్లిం చనిపోతే అంటే ప్రతి మనిషిని మత కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు బానే అనేటువంటి ఒక జర్నలిస్టు ఓ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తే క్రైస్తవ ఫాస్టర్ చనిపోయి క్రైస్తవ ముద్ర అంటే మీకు అనుకూలంగా మాట్లాడాలా? మీరు ఇదే రంగరాజన్ గారి పైన దాడి జరిగితే మీ ఛానల్ వేదికగా తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టలేదా? అప్పుడు హిందువుల ఛానల్ కాదా? హిందువుల ఛానల్ కదా. అబ్దుల్ కలాం షఫీ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాం. మరి అప్పుడు ముస్లిం ఛానల్ అంటే నిజాన్ని జీర్ణించుకోలేనటువంటి సన్నాసులు ఉన్నంత కాలం ఈ సమాజాన్ని మనం మార్చలేం. వాస్తవాలు మాట్లాడాలి కదా బాను, వాస్తవాలను మాట్లాడాలి కదా. ఎంతసేపు నువ్వు ఒక మనిషిని ఒక ఛానల్ని మత కోణంలో చూస్తే నీ మైండ్లో అదే ఉంది కాబట్టి అదే ఆలోచిస్తావు. హ్యుమానిటీ కోణంలో ఆలోచించు. అరే మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారన్నా, మమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వాళ్ళకి అధికారం ఉంది అంటే భయపడతామే. మీడియా ఫీల్డ్ లో క్వశ్చన్ చేసే రైట్ ఉంది, మాకనే కాదు. వాస్తవాన్ని తెలియజేసే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లాడి దగ్గర ప్రతి ఒక్కడికి వాస్తవాన్ని మాట్లాడితే క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అది జర్నలిస్టులుగానే కాదు. కానీ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ మధ్య మతాలకు సంబంధించి ఎక్కువ మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అంటే కొంత జ్ఞానాన్ని అందించాలనో కొంత మతం గురించి దాంట్లో తెలుసుకోవాలనే కోణంలో ఈ మధ్య ప్రతి మీడియా ఛానల్ వారు అన్ని మతాల వాళ్ళని, ఇప్పుడు నేను కూడా ఒక బాబాని చేశాను, షఫీ గారితో చేశాను, క్రిస్టియన్ పాస్టర్స్ తో కూడా చేశాను. అంటే అట్లా జరుగుతుంది ప్రస్తుతం ట్రెండ్ అదే కాబట్టి. కానీ ఇది జీర్ణించుకోలేనటువంటి చాలా మంది చాలా దారుణమైనటువంటి కామెంట్స్, బూతులు అచ్చంగా బూతులు మాఫియా ఒకటి ఉందన్న తెలంగాణలో. వాళ్ళు ఎవరికి కనపడరు, కనపడకుండా యూట్యూబ్ లో మా ఫోటోలు లైవ్లు పెట్టేసి కనపడకుండా సేనా బ్యాచ్ వాళ్ళు ఏందో మరి మేము భయపడతాం అనుకుంటున్నారేమో, లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళ కనపడుతున్నాం మరి నాకైతే తెలియట్లేదు. కాకపోతే నేను లైవ్ లో కనపడుతున్నా, వాళ్ళు కనపడక యూట్యూబ్ లో కూర్చొని బూతులు మాట్లాడుకుంటా ఉంటారు. ఫేసులు కనపడవు తెలియదు. అందులో చెవులకు వినరాని బూతులు మాట్లాడుకుంటూ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్న ఈ వీడియో ఉంది కదా, దీన్ని దాంట్లో వినిపిస్తారు. వినిపించి దీని మీద సంబంధం లేని మగాళ్ళు మాట్లాడితే పని అనుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, పిచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అసలు ఎంత దుర్మార్గులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాను ఉన్నాడు అనుకో, ఈ బాను అమెరికాలో పలానా అమ్మాయితో ఇట్లా చేశాడా అంటే లేదు నిందేస్తాడు దాంట్లో. వీడు మన కలిసి వీడే కథలుతాడు. వీడు ఈ బాను నేను ఇద్దరం అమెరికాలో పలానా కాలిఫోర్నియాలో ఇక్కడ ఉండేవాళ్ళం, ఇలా కథ వీడి పచ్చిలోంగా పక్కనే అన్ని అబద్ధాలు చెప్తాడు వాడు. గరికపాటి గారి ప్రవచనాలు ఎంత బాగుంటాయి అన్న. అవును. చాగంటి గారి ప్రవచనాలు ఎంత బాగుంటాయి. అవును.
ఇంకా చాలా మంది లేరా ప్రవచనాలు చెప్పి మంచి మంచి చిన్నజీవర స్వామి గారు కూడా చెప్తా ఉంటారు కదా, రమణ మహర్షి ఎంత ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. అవును. ఈ మాఫియా వల్ల అవును చాలా మంది అసలు నిజంగా వీళ్ళు మాట్లాడే బూతుల వల్ల టోటల్ హిందుత్వానికి కూడా చెడ్డనేం వస్తుంది. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, మరి చేయరు కదా, చేయట్లేదుగా. అంటే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కావాల్సింది అదే, ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించాలి, ఈ మెజారిటీ మత ప్రజల మధ్య మత పంచాయతీలు పెట్టాలి, ఓట్లు దండుకోవాలి. ఒక్కడు ఇప్పుడు వీడు లైవ్లు పెట్టి ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నాడు కదా, భావన మీదనో తెలంగాణ శ్యామ్ మీదనో ఇంకోరి మీదనో పెట్టి ఇలా చేస్తున్నాడు కదా. అరే ఉద్యోగాల మీద డిబేట్ పెట్టాడా? ఉద్యోగాల మీద పెట్టాలి, నిరుద్యోగుల గురించి పెట్టాలి, నిరుద్యోగుల మీద, రైతుల సాగుల గురించి పెట్టాలి. మనీషా వాల్మీకి నడి రోడ్డు మీద బట్టలు ఉడిదీసి చంపేశారు. 4 ఏళ్ల కిలోని కుండలో నీళ్ళు తాగితే మీ సరస్వతి శిశు మందిరంలో రాజస్థాన్ లో చంపేశారు. పెరమల ప్రాడక్ట్ నడి రోడ్డు మీద నరికేశారు. వీటి మీద పెట్టు, మీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల మీద పెట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద, కాంగ్రెస్ పార్టీ మీదనే పెట్టు, ప్రజా సమస్యల మీద పెట్టు. ఎంతసేపు మతం చుట్టూ కులం చుట్టూ ఇదే రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది కాదు కదా సమాజం కోరుకోవాలి. ఎలక్షన్ అప్పుడు కూడా మాకు మా మతం వాడే కావాలని ఓట్లు ఎందుకు అడగరన్నా? అడిగారు వాళ్ళ. మరి ఏంది అప్పుడు ఈ శివాజీ సేన బ్యాచ్ వీళ్ళంతా ఎడగపోతారు. ఇప్పుడు వీళ్ళకి ఎటు చేసి ప్రజల్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందడమే కావాలి తప్ప నరేంద్ర మోడీ గారికైనా, అమిత్ షా గారికైనా, జేపీ నడ్డా గారికైనా, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కైనా ప్రజల మధ్య హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే పంచాయతీ పెట్టడం తప్ప. ఇప్పుడు అన్న ఒక క్రైస్తవుడు రాజకీయ నాయకుడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనుకో, అతను నిజంగా కులపిచ్చి మతపిచ్చి ఉందనుకో, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి. మిగతా ఏ హిందువులు ముస్లింలు అడగకూడదు. అతను అంత నిజాయితీ పరుడు అయితే. ఒక హిందూ అతను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటే నిజంగా ఆయన కులపిచ్చి మతపిచ్చి నరనర జీర్ణించుకొని ఉంటే హిందువులు మా ఓట్లే కావాలని స్టేట్మెంట్లు ఇవ్వాలి. మరి వాళ్ళేమో ఎలక్షన్ అప్పుడు ఈ కులాలు మా కులం లేదు మతం లేదు అని చెప్పి ఒక దళితుడు పిల్లవాడి యొక్క చంకన పెట్టుకుంటారు, చెప్పులు కుట్టే దళితుడి దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టినట్టు యాక్టింగ్ చేస్తారు. మిగతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ దళితుల గురించి అవసరం లేదు, దళిత సమస్యల గురించి అవసరం లేదు, అంటరాని వాడు అవసరం లేదు, నా మతం నాకు గొప్ప. ఇక్కడ మాట చెప్తాను. గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన ఆంధ్ర అయినా కాదు, తెలంగాణ కాదు, ఎక్కడి నుంచో బతుకొచ్చాడు. అయినా సరే తెలంగాణ ప్రజలు ఆదరించి నేను అనేక సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను. నువ్వేం చేయాలన్నా ఎమ్మెల్యే? నువ్వు కేవలం హిందువులు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేనా? అక్కడ ఉన్న ప్రజలందరికీ నువ్వు ఎమ్మెల్యేవే కదా. అంతే కదా, హిందువులకైనా ముస్లింలు ఎన్ని మతాలు ఉన్నారు, ఎమ్మెల్యేవే. ఎవరికి ఈ సమస్య వచ్చినా నీ నియోజకవర్గంలో నువ్వు స్పందించాల్సిందే. ఈ ఎమ్మెల్యే చెప్తాడు, ముస్లింల దగ్గర కొనకండి, ముస్లింల దుకాణాలకు పోకండి, ఓకేనా, లేకపోతే ముస్లింల షాపుల దగ్గరికి వెళ్ళకండి, ఆ పరమతం మీద ద్వేషాన్ని నింపి కొనకండి అని చెప్తాడు. సరే కొనొద్దు, మరి నువ్వు పోసుకునే పెట్రోల్ డీజిల్ ముస్లిం కంట్రీ నుంచి వచ్చేది కదా, పోకు, ఎడ్ల బండిలో తిరుగు, వెనకటి తిరిగారు కదా, అలా తిరుగు. ఎందుకు పోతున్నావు? నీకు మతమే, నీకు అంత మతమే ఇంపార్టెంట్ అనుకుంటే ఫాలోగా అంటున్నా నేను, ఫాలోగా. ఖబర్దార్, ఏం మాట్లాడతారండి వీళ్ళు, నాకు అర్థం కాదు. ఇదా క్రైస్తవుల దగ్గర కొనకు, ముస్లింల దగ్గర కొనకు, నువ్వు కూడా కొనకు. అవును, అరబ్ కంట్రీస్ నుంచి వస్తున్న పెట్రోల్ డీజిల్ కిరోసినాలు నువ్వు పోసుకోకు. మరి అది చేయరు, అది సాధ్యం. నీ కడుపు నిండడానికి పరాయి మతస్థుడు కావాలి, నీ విషయం చెప్పడానికి మాత్రం నీ ఏమంటారు, నీ సేవ చేయడానికి మాత్రం పరాయి మతస్థుడు అక్కర్లేదు. ఎంత దుర్మార్గం! ఈ సమాజాన్ని విడదీసేది బీజేపీ. కాబట్టి నేనేం చెప్తున్నాను మీ ఛానల్ వేదిక ప్రజలకనంటే, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు దయచేసి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలని కుతంత్రాలని ప్రజల్ని విడదీసే విధంగా రాజకీయం చేస్తుందో పసిగట్టండి. ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తున్నారు కదన్నా. ఎంతమందిని చంపుతారు వాడిని? నేను ఏమంటున్నా, ఓపెన్ గా నన్ను రండి, నా దేశ ప్రజల కోసం నేను 100 సార్లు చావడానికి సిద్ధంగా ఉన్నా. రండి, ఏం చేస్తాం? మా 500 సంవత్సరాలు బతుకుతామేమో, ఏం చేస్తాం? అప్పుడేం చావాల్సిందే కదా, ప్రజల కోసం క్వశ్చన్ చేసి చచ్చిపోతాం. రండి, నా సాగు వల్ల 100 మందికి న్యాయం జరిగింది అనుకో, నాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది?